నగరం గుండె మళ్లీ చెరువైంది. నగర జీవితం మళ్లీ నగ్గుబాటుకు గురవుతోంది. వానొచ్చిన ప్రతిసారి చిగురుటాకుల్లా వణకటం మన మహానగరాలకు అలవాటుగా మారింది. జల దిగ్బంధనంలో జంట నగరాలు అనే వార్తల పరంపరలో ఇప్పుడు బెజవాడ కూడా చేరిపోయింది. సగానికి పైగా బెజవాడను వరద నీళ్లు మింగేయటాన్ని ఎలా చూడాలి? బెజవాడను ఈ గతి పట్టించిన పాపం ఎవరిది? అసలు పట్టణీకరణ ముసుగులో మనోలు అభివృద్ధికి బాటలేస్తున్నారా? వినాశనం వైపు పరుగు పెడుతున్నారా? బెజవాడ ముంపు మనకు మన పాలకులకు నేర్పుతున్న సరికొత్త గుణపాఠం ఏంటి? అవును, అన్నీ వచ్చాయి. ఇది మాత్రం ఇంకా పోలేదు. మనల్ని అంటి పెట్టుకునే ఉంది. గ్రేటర్ నగరాలు నరకాలకు నకళ్లుగా మారుతున్నాయి. చిన్నపాటి వర్షపాతాన్ని కూడా తట్టుకునే సామర్థ్యం లేక విలవిల్లాడిపోతున్నాయి. నాట్ ఓన్లీ హైదరాబాద్, చెన్నపట్నం, ముంబై, బెంగళూరు, హస్తినా, ఏ నగరం చూసినా ఏమీ లేదు గర్వకారణం. వానాకాలం మొదలైతే చాలు నగర జనం గుండెల్లో ప్రమాద ఘంటికలు మోగాల్సింది. ఎంతో కొంత ఆస్తి నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని చవిచూడాల్సింది. నీట మునిగిన ముంబై, నీట మునిగిన బెంగళూరు, నీట మునిగిన భాగ్యనగరం. ఇప్పుడు అదే సీక్వెన్స్ లో లేటెస్ట్ అప్డేట్, నీట మునిగిన బెజవాడ. వరద నీటికి చిక్కి బావురుమంటోంది బెజవాడ మహానగరం. అప్పట్లో ఉమ్మడి ఏపీలో గాని, ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్లో గాని గరిమనాభిలా నడి మధ్యన మెరుస్తున్న యునీక్ సిటీ బెజవాడ. ఇంద్రకీలాద్రి చుట్టూ కృష్ణవేణమ్మ సిగలో విలసిల్లే సొగసైన విజయవాడ దేశీయ ఆహ్లాద నగరాల జాబితాలో ఎప్పుడో చేరిపోయింది. అడపాదడపా జరిగే చిన్నా చితికా ప్రమాదాలు తప్పిస్తే విపత్తులకు దొరకని సేఫెస్ట్ సిటీగా బెజవాడ కంటూ ఒక స్పెషాలిటీ ఎప్పుడూ ఉండేది. కానీ ఇప్పుడు సురక్షిత నగరం అని ఆ ట్యాగ్ లైన్ బెజవాడ చేజారబోతోందా? దాదాపు 4 లక్షల మందిని రోడ్డున పడేసి వాళ్ల బతుకుల్ని శాసించిన ఈ వరద విపత్తు బ్యాక్గ్రౌండ్ ఏం చెబుతోంది? బుడమేరుకు సంబంధించినటువంటి నీటి ప్రవాహానికి అడ్డుగా విజయవాడలో ఉండేటువంటి సింగు నగరు, వాంబే కాలనీ ఇలాంటి అనేకమైనటువంటి ప్రాంతాలలో ఆ ప్రవాహానికి అడ్డుగా అనేకమైనటువంటి అక్రమ కట్టడాల నిర్మాణం జరిగింది. బుడమేరు నీరు ప్రవహించేటువంటి ప్రాంతాలు ఆక్రమణకు గురయ్యాయి. దీంతో బుడమేరుకు సంబంధించినటువంటి నీళ్లు మొత్తము ఆక్రమణల వల్ల ఈ రోజున నీళ్ళన్నీ కూడా విజయవాడ పట్టణం మీదకు పడిపోయినటువంటి పరిస్థితి. బెజవాడ మునక. దీనికి ముఖ్యమైన కారణాలు 3. 1. 30 ఏళ్లలో కనీవిని ఎరుగనంత వర్షం కురవడం. 2. కృష్ణానదికి మోతాదుకు మించి వరద నీరు రావడం. 3. బుడమేరు ఆకస్మికంగా పొంగడం. ఈ 3 కారణంగా భారీ మూల్యం చెల్లించుకుంటోంది మాత్రం బెజవాడ నగరం. ఇంత పెద్ద ఉపద్రవానికి అసలు కారణమేంటి? ప్రకృతి ప్రకోపమా? ముందుగా అంచనా వేయలేకపోయిన ప్రభుత్వ తప్పిదమా? ఏమవుతుందిలే అని నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారుల తీరా? వీటన్నింటినీ మించి బుడమేరును ఆక్రమించి అక్రమంగా కట్టడాలు నిర్మించిన చూస్తూ ఉండిపోయిన రాజకీయ నాయకులదా? ఒక్కరు కాదు, ఇక్కడ అందరూ దోషులే. తిలా పాపం తలా పిడికెడు. బుడమేరు నది ఎన్టీఆర్ జిల్లా మైలవరం, ఏ కొండూరు, జీ కొండూరు మండలాల పరిధిలోని కొండల్లో నుంచి చిన్న పిల్ల కాలువల రూపంలో మొదలై వెలగలేరు వద్ద బుడమేరులా మారి విజయవాడ రామకృష్ణాపురం వద్ద కాలువ రూపంలోకి మారి కొల్లేరు సరస్సులో కలుస్తుంది. ఇది బుడమేరు ఒరిజినల్ స్వరూపం. అదే బుడమేరు ఇప్పుడు బెజవాడ పాలిట దుఃఖదాయినిగా మారింది. 3 మండలాల పరిధిలో ఒకే రోజు దాదాపు 34 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇంత వర్షం పడితే బుడమేరు పొంగుతుందని, పై భాగంలో ఉన్న చెరువులన్నీ తీవ్ర రూపం దాలుస్తాయని, అవి తెగితే తీవ్రత మరింత పెరుగుతుందని 2 రోజుల ముందే తెలిసినప్పటికీ ప్రకృతి విపత్తుల నిర్వహణ విభాగం పెద్దగా పట్టించుకోలేదు. ఆ నిర్లక్ష్యానికి ఇప్పుడు బెజవాడ ప్రజానీకం మూల్యం చెల్లించుకుంటోంది. గుండెలు పిండేసేంత ఈ ఉపద్రవం వెనక విస్తుగొలిపే కారణాలు వేరే ఉన్నాయి. అవేంటంటే సహజ సిద్ధమైన వాగులను, ఏర్లను పట్టణీకరణ పేరుతో ఆక్రమించి నిర్మాణాలు కట్టడం.
బుడమేరు రెగ్యులేటర్ నుంచి విజయవాడకి 8 కిలోమీటర్ల దూరం. విజయవాడలోకి ఎంట్రీ ఇచ్చాక న్యూ రాజరాజేశ్వరిపేట, అయోధ్యనగర్, రామకృష్ణాపురంలో ప్రవహిస్తుంది బుడమేరు. ఇక్కడే కొన్ని ప్రశ్నలు. జక్కంపూడి కాలనీ వాసుల కోసం బుడమేరును పూడ్చి వంతెన కట్టింది నిజం కాదా? న్యూ రాజరాజేశ్వరిపేట దగ్గర బుడమేరు పరిధిలో పెద్ద ఎత్తున నిర్మాణాలు ఎలా వచ్చినట్టు? ఎమ్మెల్యేల కార్యాలయాలకు దారి కోసం బుడమేరు వరద నివారణ కట్టను పూర్తిగా తవ్వేసిందెవరు? మానవ నిర్మాణాలు ప్రకృతిని విధ్వంసం చేసి మనం ప్రకృతి మీద కంట్రోల్ చేసుకోవచ్చు, నియంత్రించుకోవచ్చు అనే భావన ఏదైతే ఉందో అది టెక్నాలజీతోటి ఈ పెద్ద పెద్ద నిర్మాణాలతోటి సాధ్యమని ఇప్పటికీ భావిస్తున్నారు చాలామంది. ఇది సాధ్యం కాదు. మనం విజయవాడ చూసాం. విజయవాడ బుడమేరు ఇదివరకు ఎంత ఉండే, ఇప్పుడు దాన్ని ఎట్లా కుదించారు. ఆ బుడమేరు కాలువ, దాన్ని కాలువ చేసిన నది, ఆ నదిని కాలువ చేశారు. అనుమతిచ్చేందుకు అవకాశం లేకపోయినా అప్పటి ప్రజాప్రతినిధుల ఒత్తిడితో సర్వేయర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు కుమ్మక్కై ఇష్టారాజ్యంగా పర్మిట్లు జారీ చేశారు. ఇది నిజం కాదా? ఇలా వెలసిన వందల కొద్దీ నిర్మాణాల వల్లే బుడమేరు దాని సహజ మార్గాన్ని కోల్పోయి ఎటు వెళ్లాలో పాలుపోక దొరికిన మార్గంలో ప్రయాణించి జనావాసాల మీదకి దాడి చేసింది. కొన్ని చోట్ల భవనాల మొదటి అంతస్తులు కూడా మునిగిపోయాయి. నీటి ఒత్తిడి అమాంతం పెరిగి పాత రాజరాజేశ్వరిపేట, కంసాలిపేట మునిగి ఆ నీళ్లు నైజాం గేటు నుంచి పాత బస్తీలోకి ప్రవేశించాయి. ఎక్కడ బుడమేరు, ఎక్కడ సింగ్ నగర్, ఎక్కడ పాత బస్తీ? ఇది మామూలు ముంపు కాదు. ఊహించుకుంటేనే ఒళ్ళు గగురు పొడిచేంత ముంపిది. ఇది ఇప్పుడు బుడమేరు కావచ్చు, రేపొద్దున మున్నేరు వాగు కావచ్చు, ఇంకొక వాగు అయినా సరే, ఏ వాగులైనా సరే ఈ వాగుల యొక్క ప్రవాహాన్ని ప్రజలు అక్రమ కట్టడాల వల్ల అడ్డుకోవటం వల్ల, చెరువులు ఈ రోజున అక్రమ కట్టడాలతో నిండిపోవటం వల్ల ఈ విధమైనటువంటి విపత్తుని ప్రజలు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. 4 ఏళ్ల క్రితం 20 లక్షలున్న విజయవాడ జనాభా ఇప్పుడు 25 లక్షలు దాటిపోయింది. ఏటా కనీసం 5% పాపులేషన్ ని పెంచుకుంటోంది నగరం. దానికి తగ్గట్టు నివాసాలు పెరిగి విస్తీర్ణాన్ని కూడా విచ్చలవిడిగా పెంచేసుకుంటోంది. ఆధునికీకరణ పేరుతో నగరీకరణ ముసుగులో అక్రమ నిర్మాణాలకు అడ్డదారుల్లో అవకాశమిస్తున్నారు మున్సిపాలకులు. వీళ్లు పాల్పడ్డ దుస్సాహసం ఫలితమే ఈ మహా ముప్పు. బెజవాడ చరిత్రలో నమోదైన మరో పీడకల. పొట్టకోటి కోసం కూలి పని వెతుక్కుంటూ కొందరు, కాస్మోపాలిటన్ లైఫ్ కోసం ఎగబడుతూ మరికొందరు, పల్లెలు పట్టణాలు వదిలిపెట్టి నగరాల వైపు ఆశగా చూస్తుంటే ఆ మహానగరాలే మయసభలుగా మారిపోతున్నాయి. నగర జీవనం కాస్త నరకప్రాయంగా మారుతోంది. అభివృద్ధి పేరు మీద విస్తరిస్తున్న నగరాలే కొంప ముంచుతున్నాయెందుకు? కాలనీలో పెరిగిపోతున్న జనసాంద్రత కూడా విపత్తుల తీవ్రత పెరగటానికి కారణమవుతుందా? ఇది చెరువు, ఇది ఏరు, ఇక్కడ ఇల్లు కట్టొద్దు అని చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? అసలు నగరాల మీద దండయాత్ర చేసే ప్రకృతి వైపరీత్యాలకు అసలు కారణమెవరు? హైదరాబాద్ సికింద్రాబాద్ తో కలిసి జంట నగరమైంది. తరువాత సాఫ్ట్వేర్ శకం కారణంగా అప్డేట్ అయింది. సైబరాబాద్ ఏర్పడి ట్రై సిటీగా మారింది. కట్ చేస్తే రియల్ ఎస్టేట్ బూమ్ కోసమా అన్నట్టు లేటెస్ట్ గా ముచ్చర్ల దగ్గర 4వ నగరం ముస్తాబోతోంది. హైదరాబాద్ సిటీ, సికింద్రాబాద్ సిటీ, సైబరాబాద్ సిటీ ఈజ్ ఈక్వల్ టు ఫోర్త్ సిటీనే అవర్ ఫ్యూచర్ సిటీ అధ్యక్ష. ఇవాళ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో తేవడమే కాదు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నుంచి ముచ్చర్లలో నిర్మించబోయే ఒక గొప్ప నగరానికి మెట్రో రైల్ రవాణా సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసి ప్రపంచమంతా ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి అని అంటే అక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టాలి. వైద్యం కావాలంటే అక్కడికి రావాలి, ఉద్యోగం కావాలంటే అక్కడికి రావాలి, స్కిల్ నేర్చుకోవాలంటే అక్కడికి రావాలి, అంతర్జాతీయ క్రికెట్ పోటీలు జరగాలంటే అక్కడికి రావాలి. ఒకప్పుడు చార్మినార్ తప్ప మరో అట్రాక్షనే లేని హైదరాబాద్ నగరం ఇప్పుడు చార్ ధమాకా కొట్టి 1.5 కోటి జనాభాకు కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. ఫ్యూచర్ సిటీగా ముచ్చర్ల ఎలా రూపొందబోతోంది? 10 ఏళ్ల తరువాత భాగ్యనగరం
ఏ రూప సంతరించుకోబోతోంది అనే బంగారు కలలు కంటూ గాల్లో తేలిపోతున్నారు నగర జనం. ఖచ్చితంగా ఇది విస్తరణ అయితే కాదు, మహావిస్తరణ. కానీ ఈ విస్తరణ మాటన దాక్కున్న మరో వికృత కోణం కూడా ఒకటి ఉంది. మొన్నటి వానకు వరద ముంపులో చిక్కిన మోకిలా విల్లాల్ని కోట్లు పెట్టి కొనుక్కుని రోడ్లపై పడిగాపులు కాస్తున్న ఈ శ్రీమంతుల్ని చూస్తే భాగ్యనగరీకరణలో బ్లాక్ షీట్స్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. మోకిలా అంటేనే లగ్జరీకి ఒక కేర్ ఆఫ్ అడ్రస్. ఇక్కడ ఉండేవన్నీ ఖరీదైన విల్లాలే. వివిఐపీలు, సినీ సెలబ్రిటీస్, రాజకీయ ప్రముఖులు ఆరేసి కోట్లు పెట్టి స్థలం కొనుక్కుని ఇళ్లు కట్టుకున్నారు. కానీ వర్షాకాలం వస్తే చాలు వీళ్ల బతుకు నరకమే. మురుగునీరైనా వరద నీరైనా ఎటు వెళ్లాలి, ఎటు పంపించాలన్న కనీస మెకానిజమే లేదక్కడ. టౌన్ ప్లానింగ్ వాళ్ల బ్లండర్ మిస్టేక్ కి నిలువెత్తు సాక్ష్యంగా మిగిలింది మోకిలా ప్రాంతం. భారీ వర్షానికి వడికే భాగ్యనగరపు దౌర్భాగ్యపు సీన్లకు ఇదో మచ్చుతునక. కానీ ఇటువంటి సంక్షోభాల నుండి అవకాశాల్ని వెతుక్కోవాలి. నగరాన్ని పునర్నిర్మించుకోవాలన్న ఆలోచనకు దారులేసుకోవాలి. నివాస యోగ్యమైన సిటీగా మార్చుకోవడానికి నిర్దేశిత లక్ష్యాలను ఏర్పరచుకుని ముందుకు వెళ్లాలి. నిజానికి అర్బనైజేషన్ అనేది దేశవ్యాప్తంగా ఒక వేలం వెరిగా మారింది. ఇప్పుడు నగరాల్ని అభివృద్ధి చేయాలని తపన పడుతున్నాం. గ్లోబల్ సిటీలుగా ప్రమోట్ చేసుకోవడంలో ఆనందాన్ని వెతుకుంటున్నాం. కానీ హైదరాబాద్ ని లండన్ చేస్తాం, ఇస్తాంబుల్ చేస్తామనే చిలక పలుకులే తప్ప ఆ దిశగా నిర్మాణాత్మక ఆలోచన ఉందా లేదా అనేదే ప్రశ్న. ఒక సిటీ మెగా సిటీగా రూపాంతరం చెందాలంటే దానికంటూ కొత్తగా కొన్ని లక్షణాలు పుట్టుకురావాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, మెట్రో ఛార్జీలు తగ్గించడం లాంటి చర్యలతో అందరూ ప్రజా రవాణా మీదే ఆధారపడేలా చేయాలి. పబ్లిక్ హౌసింగ్ నగరాలకొచ్చే లోయర్ మిడిల్ క్లాస్ జనాభాకు చౌకగా అద్దె చెల్లించి ఉండగలిగేలా ఇల్లు దొరికేలా కమ్యూనిటీ హౌసింగ్ ఏర్పాటు చేయాలి. నాణ్యమైన గాలి, సురక్షిత మంచినీరు అందుబాటులో ఉంచాలి. మురికి కూపాలుగా ఉన్న మూసీ లాంటి నదుల్ని, హుస్సేన్ సాగర్ లాంటి చెరువుల్ని శుద్ధీకరించాలి. కేబీఆర్ చుట్టూ ఒక ప్రాజెక్ట్ రాబోతా ఉంది. మనము బ్రిడ్జిలు అయిపోతున్నాం అక్కడ. దాన్ని కూడా వారు చూసి ఆ కేబీఆర్ చుట్టూ బ్రిడ్జిలు వచ్చే ప్రతి ప్రాంతంలోనూ మీరు తప్పనిసరిగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయించాలి. వర్షమైతే నీళ్ళు అవసరమైతే ఆ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వల్ల నీళ్లు చుట్టూ ఉన్న కేబీఆర్ పార్కుకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ప్రతి దగ్గర ఎక్కడెక్కడైతే బ్రిడ్జిలు కడుతున్నామో తప్పనిసరిగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఒకటి ఉండాలి. అక్కడ నగరంలో ఏదైతే నీరు తగ్గిపోయి ఇబ్బంది పడుతున్నామో ఆ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయించాలి ఒకటి. రెండోది వచ్చేసి ట్రాఫిక్ సంబంధించినటువంటి ఇబ్బందులు రాకుండా చేయాలని చెప్పారు. ఆ వర్కులు జరుగుతున్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్, సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించడం, రోడ్ల నిర్మాణం, ప్రజా వైద్యం ఇటువంటివన్నీ మెరుగుపరిస్తే నగరాలు వాటంతట అవే వృద్ధి చెందుతాయి. కానీ వీటన్నిటికంటే మించి చేయాల్సిన మరో ప్రయత్నం ఏంటంటే నగరాల్లో చెరువుల్ని కబ్జాల నుండి కాపాడటం, అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయడం. ప్రాపర్ అర్బన్ డెవలప్మెంట్ అనేది జరగాలి. మోస్ట్లీ ఈ రిమోట్ సెన్సింగ్ డేటా కానీ, జిఐఎస్ డేటా కానీ డేటాబేస్ని క్రియేట్ చేస్తూ ఈ ఏరియాస్ని ప్రాపర్గా డిమార్కేట్ చేస్తూ ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జరుగుతూ ప్రజల్లో కూడా ఇలాంటి జరిగే అవకాశాలు ఎక్కడైతే ఇలాంటి విపత్తులు జరుగుతాయో అలాంటివి ప్రజల్లో ఒక చైతన్యాన్ని క్రియేట్ చేస్తూ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అనేది చేస్తే ఇక భవిష్యత్తులో కూడా ఇలాంటి విపత్తుల్ని కొంతవరకు తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అది హైడ్రా పేరుతో ఒక ఉద్యమంలా మొదలైంది. హైడ్రాకు జేజేలు పలకడం, విరాళాలు ప్రకటించడం, మా జిల్లాకు హైడ్రా కావాలంటూ విన్నవించుకోవడం అన్నీ కూడా షురు అయ్యాయి. మరోవైపు నుండి హైడ్రాకు సవాళ్లు తప్పడం లేదు. ఒకప్పుడు జీహెచ్ఎంసీ పరిధిలో 400కు పైగా చెరువులుంటే 44 ఏళ్లలో 90% పైగా కబ్జాకు గురయ్యాయి. వాటి స్థానంలో భారీ అపార్ట్మెంట్స్, ఫామ్ హౌస్లు, కమర్షియల్ కాంప్లెక్స్ లో వచ్చేశాయి. ఇది చెరువు, ఇక్కడ ఇల్లు కట్టుకోవడం నేరమని అడ్డు చెప్పే నాథుడే కరువయ్యాడు. అధికారులే అక్రమార్కులయ్యారు. నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాలన్నా ప్రధానంగా మీకు ఉండాల్సింది ఏంటంటే ఈ పర్మిషన్లు ఉండాలి. నగరాలలో రకరకాల శాఖల తాలూకు పర్మిషన్లు, ముఖ్యంగా మున్సిపాలిటీ పర్మిషన్లు ఇవన్నీ ఉండాలి. ఇక్కడ జరుగుతుంది మనం ప్రధానంగా చూస్తే రాజకీయ అడ్మినిస్ట్రేటివ్ అవినీతి వల్ల పరిపాలనా యంత్రాంగం అధికారుల తాలూకు అవినీతి, రాజకీయ అవినీతి కూడా దీనిలో ఉంది. దీనివల్ల ప్రధానంగా జరుగుతుంది ఏంటంటే చాలా చోట్ల ఈరోజు విపరీతమైనటువంటి స్థాయిలో అక్రమ కట్టడాలు అనేవి పెరిగిపోవటం. హైదరాబాద్ నగరంలో నిన్నగాక మొన్న మన హైడ్రా అనే దాన్ని ఏర్పరిచి
అక్రమ కట్టడాల నిర్మూలన అనే కార్యక్రమం చేపట్టారు. మంచిదే, దాన్ని వెల్కమ్ చేయాల్సింది. ఎందుకంటే ఈరోజు జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తే దీనివల్ల ఎట్లాంటి పర్యవసానాలు వస్తున్నాయి, అక్రమ కట్టడాల వల్ల మానవ జాతికి ఎలా వినాశనం వచ్చే అవకాశం ఉందో దీనివల్ల ఇప్పుడు కనపడటం చాలా తక్కువే వినాశనం. కాబట్టి చాలా ప్రమాదకరమైన వాతావరణంలో ఉన్నాం. కాబట్టి ఈ అక్రమ కట్టడాలని పడగొట్టడం లేకపోతే దాన్ని పూర్తిగా నిర్మూలించడం, ముందు కాలంలో ఇట్లాంటి పర్మిషన్లు ఇవ్వకుండా ఉండటం అవసరం. బ్యూటిఫుల్ సిటీగా పేరున్న బెంగళూరు సైతం వానాకాలం వస్తే మునుగుడే. దీనికి కారణం కూడా చెరువుల ఆక్రమణే. 60 ఏళ్ల కిందట 262 చెరువులున్న బెంగళూరులో ఇప్పుడు 10 చెరువుల్లో మాత్రమే నీళ్లు నిలబడతాయి. మిగతా చెరువులన్నీ భారీ కట్టడాలతో నిండిపోయాయి. మరో మహానగరం అహ్మదాబాద్ లో అయితే 25 ఏళ్ల కిందట 137 చెరువులుంటే సగానికి సగం అంటే 67 చెరువులు వెతికినా కనిపించడం లేదు. ఇటీవల ప్రళయాన్ని చవి చూసిన వాయనాడ్ హిల్ స్టేషన్ ని కూడా అక్రమ కట్టడాలే ఆక్రమించేశాయి. వాలు ప్రాంతం ఎక్కువగా ఉండే వాయనాడ్ లో నేల పెళుసు బారడానికి, కొండ చర్యలు విరిగి పట్టానికి, ఊర్లకు ఊర్లే శ్మశానాలుగా మారడానికి కారణం అక్కడ వెలిసిన నిర్మాణాలేనని తేలింది. ప్రకృతిని మనం శాసిస్తే మనకు విధ్వంసమే సమాధానం అవుతుంది. ఇందులో డౌటే అక్కర్లేదు. ప్రకృతి వనరులను కాపాడుకోవాలి, వాటర్ బాడీస్ ని కాపాడుకోవాలి, చెరువులు, కుంటలు, నదులు వీటిని కాపాడుకోవాలి. వాస్తవంగా పట్టణీకరణ జరుగుతున్న సందర్భంగా అనేక నగరాలకు మాస్టర్ ప్లాన్స్ తయారు చేస్తున్నాం. మాస్టర్ ప్లాన్సే లోపభూయిష్టంగా ఉంటున్నాయి. అందులో కన్జర్వేషన్ జోన్స్ కానీ వాటర్ బాడీస్ ని కాపాడే లక్ష్యంతో జరగట్లేదు. అభివృద్ధి అనేది ల్యాండ్ ని డివైడ్ చేసే పద్ధతిలోనే మాస్టర్ ప్లాన్స్ అమలు జరుగుతున్నాయి. ఆ రకంగా జరుగుతున్న మాస్టర్ ప్లాన్స్ లో ఈ రోజు రియల్ ఎస్టేట్, బిల్డర్స్ వీటి ప్రయోజనాలు చుట్టే జరుగుతున్నాయి. ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్స్ లో కన్జర్వేషన్ జోన్ అని మెన్షన్ చేస్తాం. కానీ ఆ కన్జర్వేషన్ జోన్ లో వాటర్ బాడీస్ ఉంటాయి, అనేక రకాలైన గ్రీనరీ ఏరియాస్ ఉంటాయి, పార్కులు ఉంటాయి. వీటన్నిటి కూడా అవసరమైతే ఇండస్ట్రీ కోసం, బిజినెస్ కోసం వాటిని ఇమీడియట్ గా కన్జర్వేషన్ జోన్ నుంచి ఇండస్ట్రియల్ జోన్ గా ల్యాండ్ పాలసీని మారుస్తున్నాం. ఇవి మాస్టర్ ప్లాన్ లో ఒక రకంగా ఉంటుంది, అమలు ఇంకొక రకంగా ఉంటుంది. భారీ వర్షాలకు వరద తాకిడికి తల్లడిల్లింది ఖమ్మం నగరం. వరద వెళ్లే దారి లేక ముంపు బారిన పడింది. అక్రమ కట్టడాల వల్ల సాగర్ కాల్వ నుండి లకారం చెరువుకు వెళ్లే నాలా కుచించుకుపోవడం ఒక కారణం. గతంలో కర్నూలు నగరాన్ని ముంచెత్తిన వరదలకు ఇంతకంటే విభిన్న కారణం వేరేగా ఏది లేదు. పర్యావరణంలో మార్పుల వల్ల కుంభవృష్టి పడుతుంది, అకాల వర్షాలు పడుతున్నాయి. ఎప్పుడు పడతాయో అప్పుడు అల్పపీడనం వస్తుంది. ఇది ఒక కారణం. అంతర్జాతీయంగా పుడమి మీద మనం చేస్తున్న కార్యకలాపాల వల్ల ఇది వస్తుంది. రెండోది స్థానిక కారణాలు. స్థానికంగా ఖమ్మంలో మున్నేరు వాగు అంత పొంగి పొర్లి పోవడానికి కారణమైంది. మనం కాలనీలు ఎక్కడ కడుతున్నాం, అసలు పట్టణాల నిర్మాణము అక్కడ ఉన్న నీటి ప్రవాహానికి అనుగుణంగా కడుతున్నామా, అడ్డదిడ్డంగా దానికి సంబంధం లేకుండా కడుతున్నామా అనేది సమీక్షించుకోవాలి. 1950లో దేశంలో 17% మాత్రమే ఉన్న అర్బన్ పాపులేషన్ 2010 నాటికి 30% పెరిగింది. 2040 కల్లా 50% మించి జనాభా నగరాల్లోనే బతికేస్తుంది అన్నది ఒక అంచనా. బతకడానికి కొందరు, కాస్మోపాలిటన్ లైఫ్ కోసం మరికొందరు నగరాల వైపు చూస్తుంటే ఆ మహానగరాలే మయసభలుగా మారి వానాకాలంలో కాళరాత్రుల్ని మిగులుస్తున్నాయి. సరిగ్గా ఇక్కడే అర్బనైజేషన్ అనేది అభివృద్ధికా లేక వినాశనానికా అనే బేసిక్ ప్రశ్న తలెత్తేది.